నమస్తే. నా పేరు డాక్టర్ ఎం సుబ్బారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎస్ఆర్ యూనివర్సిటీ. నేను ఈ యొక్క వీడియోలో మెథడ్స్ ఆఫ్ ఇండెక్సింగ్ అనేది చెప్తున్నాను. ఇందులో ప్రత్యేకంగా ఇండెక్సింగ్ అంటే ఏంటి, ఇండెక్సింగ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక్కొక్క మెథడ్లో కూడా ఒక్కొక్క ప్రాబ్లం, 1 or 2 ప్రాబ్లమ్స్ మనం చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండెక్సింగ్ అంటే ఏంటి? ఇండెక్సింగ్ అంటే పెరిఫెరీని, ఒక సర్క్యులర్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి పెరిఫెరీని నెంబర్ ఆఫ్ ఈక్వల్ డివిజన్స్గా డివైడ్ చేయడాన్నే ఇండెక్సింగ్ అంటారు. అయితే ఈ ఇండెక్సింగ్లో ఇండెక్స్డ్ క్రాంక్, ఇండెక్స్డ్ ప్లేట్ అనేవి రెండు మనం ప్రాముఖ్యంగా యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు ఒక సర్క్యులర్ ఆబ్జెక్ట్ని నెంబర్ ఆఫ్ ఈక్వల్ డివిజన్స్గా డివైడ్ చేయాలనుకున్నప్పుడు మనము ఈజీగా కంపాస్ను ఉపయోగించేసి మనం చేయొచ్చు కదా, కంపాస్ని లేకపోతే ప్రొట్రాక్టర్ని యూజ్ చేసి చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అయితే అలా మనం చేసినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ డివిజన్స్ కొంచెం తక్కువ ఉన్నాయనుకోండి, ఈజీగా చేయొచ్చు. కానీ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎక్కువ ఉన్నా, ఆడ్ నెంబర్స్ ఉన్నా మనం ఈక్వల్ నెంబర్ ఆఫ్ డివిజన్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి ఈ యొక్క ఇండెక్సింగ్లో ఈ మెథడ్ ద్వారా మనం పెరిఫెరీని ఈక్వల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్గా మనం చేయడానికి నేర్చుకుంటాం. ఇందులో మనకి ఇండెక్స్ క్రాంక్, ఇండెక్స్డ్ ప్లేట్ అనేవి మనకి బాగా యూజ్ అవుతాయి ఈ ఇండెక్సింగ్లో. సో అసలు ఈ ఇండెక్సింగ్ క్రాంక్, ఇండెక్సింగ్ ప్లేట్ అంటే ఏంటి? ఇక్కడ ఈ స్లైడ్గా మనం చూసినట్లయితే ఇక్కడ ఇండెక్స్ క్రాంక్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అట్లాగే ఈ ఇండెక్స్ క్రాంక్ అనేది ఇక్కడ ఉన్నటువంటి వామ్ షాఫ్ట్కి కనెక్ట్ అయింది. ఈ ఇండెక్స్ క్రాంక్ అనేది మనం రొటేట్ చేసినప్పుడు వామ్ షాఫ్ట్ అనేది రొటేట్ అయింది. అయితే ఇప్పుడు ఈ ఇండెక్స్ క్రాంక్ మనం ఎంత రొటేట్ చేయాలి అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, ఇండెక్సింగ్ ప్లేట్ ఉంది కదా, ఆ ఇండెక్సింగ్ ప్లేట్లో ఉన్నటువంటి హోల్స్ హెల్ప్ చేసుకొని మనము డివిజన్స్ అనేవి ఎంత రొటేట్ చేయాలనేది మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఒకవేళ ఈ ఇండెక్స్ క్రాంక్ని మనం రొటేట్ చేసినప్పుడు ఇక్కడ ఈ వామ్ షాఫ్ట్ అనేది రొటేట్ అయింది. వామ్ షాఫ్ట్ రొటేట్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వామ్ వీల్ కూడా మనకి రొటేట్ అయింది. వామ్ వీల్ ఎంత రొటేట్ అయిందంటే, ఇక్కడ 40 టీస్ ఉన్నాయి కదా, సో ఒక రెవల్యూషన్ ఇండెక్స్ క్రాంక్ రొటేట్ చేసినప్పుడు ఇక్కడ ఇన్ జనరల్గా ఈ వామ్ వీల్ అనేది 1/40th రెవల్యూషన్స్ తీసుకుంటాం. సో దాన్ని బట్టి ఈ ఇండెక్స్ హెడ్ స్పిన్డిల్ అనేది మనం రొటేట్ అయింది. సో ఇక్కడ కానీ చూసినట్లయితే మనకి ఇది ఇంకొక వేరే వ్యూ. ఇండెక్సింగ్ ప్లేట్, ఇండెక్సింగ్ క్రాంక్ అనేది అనదర్ వ్యూ అనమాట. తర్వాత ఇండెక్సింగ్ ఫ్రంట్ వ్యూ. ఇక్కడ మనకి మెయిన్గా ఇండెక్స్ క్రాంక్తో పాటు ఇండెక్సింగ్ ప్లేట్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి రొటేట్ చేయడానికి. సో ఇక్కడ ప్లేట్ 1, ప్లేట్ 2, ప్లేట్ 3 అనేవి 3 ప్లేట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్లేట్లో ఎన్ని హోల్ సర్కిల్స్ ఉంటాయి అనేది కూడా ఈ టేబుల్ మనకి క్లియర్ ఐడియా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్ 1 గా మనం తీసుకుంటే ఇందులో కొన్ని సర్కిల్స్ ఉంటాయి. సర్కిల్ 1, సర్కిల్ 2, సర్కిల్ 3 అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ హోల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఎన్ని డివిజన్స్, ఎన్ని ఉన్నాయి నెంబర్స్, 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ఆ 6 నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయి ఇక్కడ. 6, 1, 2, 3, 4, 5, 6. ఫస్ట్ సర్కిల్లోనేమో 15 హోల్స్ ఉంటాయి. అంటే ఈ హోల్స్ కూడా ఒక హోల్కి మధ్యలో సేమ్ డిస్టెన్స్ ఉంటుంది, సేమ్ యాంగిల్ కూడా ఉంటుంది అనమాట. సో అట్లాగే 16, 17, 18, 19, 20 హోల్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ ప్లేట్స్ని ఏమంటారంటే బ్రౌన్ అండ్ షార్ప్ టైప్ ప్లేట్స్ అని అంటాం. సో అట్లాగే డిఫరెంట్ వేరే ప్లేట్స్ కూడా ఉన్నాయి. మనకి ఇండియాలో అయితే బ్రౌన్ అండ్ షార్ప్ టైప్ ప్లేట్సే మనం ఇండెక్సింగ్కి యూజ్ చేస్తాం. సో తర్వాత ఇప్పుడు చూస్తే మెథడ్స్ ఏమేమి ఉన్నాయంటే, డైరెక్ట్ ఇండెక్సింగ్, సింపుల్ ప్లేన్ ఇండెక్సింగ్, యాంగులర్ ఇండెక్సింగ్, కాంపౌండ్ ఇండెక్సింగ్, డిఫరెన్షియల్ ఇండెక్సింగ్ అనే 5 మెథడ్స్ ఉంటాయి. ఈ అన్ని మెథడ్స్లో కూడా మనకి ఈ ప్లేట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క మెథడ్ని మనం చూద్దాం. డైరెక్ట్ ఇండెక్సింగ్. డైరెక్ట్ ఇండెక్సింగ్లో ఏమవుతుందంటే, ఇది డైరెక్ట్ అని ఎందుకు అంటున్నారంటే, ఇండెక్స్ క్రాంక్ అనేది డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ స్పిన్డిల్ హెడ్. అంటే ఇప్పుడు ఇండెక్స్ క్రాంక్ ఎన్ని రొటేషన్స్ చేస్తే ఈ యొక్క ఇండెక్స్ హెడ్ కూడా, స్పిన్డిల్ హెడ్ కూడా అన్ని రొటేషన్ చేస్తుంది. అందుకని దీన్ని డైరెక్ట్ ఇండెక్సింగ్ అని అన్నారు. ఈ డైరెక్ట్ ఇండెక్సింగ్లో ఏమవుతుందంటే, డైరెక్ట్గా క్రాంక్ అనేది స్పిన్డిల్ హెడ్కి కనెక్ట్ అయి ఉంటుంది.
ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ప్లేట్ 24 డివిజన్స్ 24 హోల్స్ ఉన్నటువంటి ఒక ప్లేట్ ఉందనుకోండి, ఇండెక్సింగ్ ప్లేట్. ఇప్పుడు మనం క్రాంక్ని ఒక్కొక్క హోల్ను రొటేట్ చేసేటప్పుడు ఒక్కొక్క హోల్ని మనము షిఫ్ట్ చేసుకుంటూ రొటేట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే మనం 24 గేర్స్ అనేవి డివిజన్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. అలా కాదు 2 హోల్స్ మనం షిఫ్ట్ చేసామనుకోండి 12 డివిజన్స్ అనేవి మనం చేయొచ్చు. ఆ విధంగా మనము ఎన్ని హోల్స్ని మార్చి చేసేసి మనము డివిజన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఎన్ని టీత్స్ చేయొచ్చు అనేది మనకు ఆధారపడుతుంది. ఇప్పుడు 24 హోల్స్ ఉన్నాయి కాబట్టి మనం 24 గేర్స్ చేయడం ఈజీ అయింది డైరెక్ట్ ఇండెక్సింగ్లో. అదే 48 చేయాలన్నా కూడా కుదరదు, 25 చేయాలన్నా కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్లో డివైడ్ చేయలేదు. కాబట్టి ఈ డైరెక్ట్ ఇండెక్సింగ్కి ఉన్న లిమిటేషన్స్ ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ డివిజన్స్ అనేవి తక్కువ ఉన్నప్పుడు మనకి ఎన్ని హోల్ సర్కిల్స్లో ఎన్ని హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్ని బట్టే మనం దాన్ని డివైడ్ చేయగలుగుతాం. లేకపోతే మనం వేరే నెంబర్స్ని కానీ అంతకంటే ఎక్కువ నెంబర్స్ని కానీ తక్కువ నెంబర్ని కానీ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 36 హోల్ సర్కిల్ ఉన్నటువంటి ఒక ఇండెక్సింగ్ ప్లేట్ మనకు ఉందనుకున్నాం. దాంట్లో మనం ఏం చేస్తామంటే 2 గేర్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, 3, 4, 6, 9, 12, 18, 36 గేర్స్ కూడా మనము ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇందులోనూ మళ్ళీ 24 చేయాలంటే కుదరదు. సో ఎందుకంటే ఈ ప్లేట్ అనేది దానికి సహకరించదు అనమాట. సో ఆ విధంగా డైరెక్ట్ ఇండెక్సింగ్ అనేది కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ మనం ఓవర్కమ్ చేయడానికే వేరే మెథడ్స్ అనేవి వచ్చాయన్నమాట. సో అవి వేరే డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయి అనేది మనం ఒక్కొక్కటి చూద్దాం. సో ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ఇండెక్సింగ్ లో ఉన్న డిసడ్వాంటేజెస్ని ఎలిమినేట్ చేయడానికి, లిమిటేషన్స్ ఎలిమినేట్ చేయడానికే సింపుల్ ఆర్ ప్లెయిన్ ఇండెక్సింగ్ అని వచ్చింది. యాక్చువల్గా మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఇండెక్స్ క్రాంక్ అది చూసాం కదా. సో సేమ్ సింపుల్ ఇండెక్సింగ్లో ఆ ఇండెక్స్ క్రాంక్ ఇండెక్సింగ్ ప్లేట్ అనేది ఉంటుంది. ఇక్కడ 1 రెవల్యూషన్స్ ఆఫ్ క్రాంక్ అనేది 1/40th రెవల్యూషన్స్ ఆఫ్ జాబ్తో ఈక్వల్గా ఉంటుంది. సో ఇప్పుడు అంటే దాని ప్రకారము క్రాంక్ రొటేషను మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే 40/n అనే ఫార్ములాతో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, క్రాంక్ రొటేషన్ ఈజ్ ఈక్వల్ టు 40/n, వేర్ n ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ అనమాట. అంటే లేకపోతే నెంబర్ ఆఫ్ గేర్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి అనేది దాన్ని n అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 40 గేర్స్ ప్రొడ్యూస్ చేయాలనుకున్నావు, అప్పుడు ఏమైందంటే క్రాంక్ రొటేషన్ ఈజ్ ఈక్వల్ టు 40/n అంటే 40 కాబట్టి 40/40 క్రాంక్ రొటేషన్ బికమ్స్ 1. అంటే ఒక గేర్ నువ్వు కట్ చేసిన తర్వాత నెక్స్ట్ గేర్ని నువ్వు కట్ చేయాలి అంటే క్రాంక్ని మనం ఒక రెవల్యూషన్ రొటేట్ చేయాలన్నమాట. సో అది దాని అర్థం. సో అదే నీకు 41 కాకుండా 39 గేర్స్ కావాలనుకోండి, 39 గేర్స్, అప్పుడు క్రాంక్ రొటేషన్ ఏమవుద్దంటే 40/39 అయింది. అంటే 40/39 అంటే ఏంది, 1 + 1/39 ఆ విధంగా అనమాట. సో అంటే ఒక రెవల్యూషన్స్ మనం చేసి తర్వాత ఎక్స్ట్రా రెవల్యూషన్ అనేది మనం చేయాలి. అది ఎట్లా అనేది మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఇప్పుడు ఇక్కడ కానీ చూస్తే ఈ సింపుల్ ఇండెక్సింగ్లో ఇండెక్స్ క్రాంక్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇండెక్స్ ప్లేట్ ఉంటుంది. ఈ ఇండెక్స్ క్రాంక్ అనేది ఒక రివల్యూషన్స్ తీసుకుంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి వామ్ వీల్ అనేది 1/40th రెవల్యూషన్స్ అనేది తీసుకుంటారు అనమాట. సో దాన్ని బట్టి మనకి ఈ స్పిన్డిల్ హెడ్ అనేది రొటేట్ అయింది. ఇప్పుడు ఈ వామ్ వీల్ ఎన్ని రొటేషన్స్ తీసుకుంటుందో అంతే రొటేషన్స్ ఇండెక్స్ హెడ్ స్పిన్డిల్ కూడా తీసుకుంటాం. దాన్ని బట్టి మనకి ఇండెక్స్ క్రాంక్ అనేది మనం ఈజీగా రొటేట్ చేస్తూ ఇండెక్స్ హెడ్ స్పిన్డిల్ని మనము కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ సింపుల్ ఇండెక్సింగ్లో ఉన్న ఫార్ములా ఏంటంటే ఈ క్రాంక్ రొటేషన్ ఎంత అంటే ఒక రెవల్యూషన్స్ కానీ మనం తీసుకున్నట్టయితే ఈ వామ్ వీల్ అనేది 1/40th రెవల్యూషన్స్ తీసుకుంటుంది. సో కాబట్టి క్రాంక్ రొటేషన్ ఈజ్ ఈక్వల్ టు 40/n. నీకు నెంబర్ ఆఫ్ డివిజన్స్ 20 కావాలనుకోండి, 40/20 అప్పుడు క్రాంక్ రొటేషన్ ఏమవుతుంది, 40/20 అంటే 2 వస్తుంది. అప్పుడు మనము 2 రెవల్యూషన్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ గేర్ని కట్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమైందంటే 20 టీత్స్ అనేవి మనకి ఈ యొక్క స్పిన్డిల్ హెడ్లో మనకి వస్తాయి. ఆ విధంగా మనం చేయాలన్నమాట. సో ఇది వచ్చేసి అదర్ వ్యూ ఆఫ్ ఇండెక్స్ క్రాంక్, ఇండెక్స్ ప్లేట్
వామ్ షాఫ్ట్ స్పిన్డిల్ హెడ్ అనేది అదర్ వ్యూలో చూస్తాం. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూలో మనం చూస్తే ఈ విధంగా మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ సింపుల్ ఇండెక్సింగ్ లో ఒక ప్రాబ్లం చేద్దాం. వాట్ ఈస్ ద ఇండెక్స్ క్రాంక్ రొటేషన్ ఇన్ సింపుల్ ఇండెక్స్ టు ప్రొడ్యూస్ 23 గేర్స్ ఆన్ వర్క్ పీస్. ఇప్పుడు ఫార్ములా ప్రకారం ఇండెక్స్ క్రాంక్ మూవ్మెంట్ లేదా క్రాంక్ రొటేషన్ ఈజ్ ఈక్వల్ టు 40/n, దట్ ఈజ్ ఈక్వల్ టు 40/23. దాన్ని ఏమని రాయొచ్చు? 40/23ని 40/23ని 40 23 వన్స్ ఇంకా 17 అనేది మిగిలిపోయింది. సో కాబట్టి 1 + 17/23 అని మనం చేయొచ్చు. దీని అర్థం ఏంటంటే ఒక రెవల్యూషన్స్ 1 కంప్లీట్ రెవల్యూషన్స్ని మనము రొటేట్ చేయాలి, ప్లస్ 23 హోల్ సర్కిల్స్ ఉన్న ప్లేట్లో 17 హోల్స్ అనేది రొటేట్ చేయాలి, అదనమాట. సో దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు నాకు 23 గేర్స్ నేను కట్ చేయాలి. 23 గేర్స్ నేను కట్ చేయాలనుకున్నప్పుడు క్రాంక్ రొటేషన్ నేను ఎట్లా చేయాలంటే, ఒక గేర్ కట్ చేశాను, నెక్స్ట్ గేర్ కట్ చేయాల్సి కంటే ముందు నేను క్రాంక్ రొటేట్ చేయాలి, లేకపోతే అక్కడే ఉంటుంది కదా కట్టరు. కాబట్టి క్రాంక్ నేను రొటేట్ చేసినప్పుడే ఆ వర్క్ పీస్ అనేది రొటేట్ అయింది. సో నాకు ఇప్పుడు 23 డివిజన్స్ కావాలి కాబట్టి క్రాంక్ రొటేషన్ ఎంత చేయాలంటే, ఒక కంప్లీట్ రెవల్యూషన్స్ని రొటేట్ చేసి తర్వాత మనకి ప్లేట్ 1 ప్లేట్ 2 ప్లేట్ 3 ఉంది కదా. ఇప్పుడు మనకి ప్లేట్ 2లో కానీ చూస్తే 23 హోల్ సర్కిల్స్ ఉన్న ప్లేట్ హోల్ సర్కిల్ అనేది అందులో ఉంది. సో అప్పుడు మనకి ఖచ్చితంగా ఇండెక్సింగ్ ప్లేట్ అనేది సెకండ్ ప్లేటే ఫిక్స్ అయి ఉండాలి. ఇక ఈ క్రాంక్ని ఏం చేయాలంటే, ఆ క్రాంక్ని రొటేట్ చేసేటప్పుడు ఆ 23 హోల్స్ ఉన్నటువంటి ఆ సర్కిల్ని మనము పిన్ చేయాలి. పిన్ చేసిన తర్వాత అందులో ఒక రెవల్యూషన్స్ తిప్పింది, ఒక రెవల్యూషన్స్ రొటేట్ చేసి ఆ 23 హోల్ సర్కిల్లోనే 17 హోల్స్ ఎక్స్ట్రా మనం రొటేట్ చేయాలి నెక్స్ట్ గేర్ కట్ చేసే ముందు. సో ఆ విధంగా మళ్ళీ థర్డ్ గేర్ కట్ చేసేటప్పుడు సెకండ్ గేర్ అయిపోయింది, మళ్ళీ థర్డ్ గేర్ కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా మళ్ళీ 1 ఫుల్ రెవల్యూషన్, తర్వాత 17 హోల్స్ అనేవి 23 హోల్ సర్కిల్లో రొటేట్ చేయాలి. ఆ విధంగా కంటిన్యూస్గా 23 టైమ్స్ మనం చేస్తే 23 హోల్ సర్కిల్స్ 23 గేర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ కానీ చూస్తే, ఒకవేళ 11 గేర్స్ నువ్వు ప్రొడ్యూస్ చేయాలనుకున్నాం, అప్పుడు ఇండెక్స్ క్రాంక్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 40/n, దట్ ఈజ్ ఈక్వల్ టు 40/11. అప్పుడు కానీ మనం చూస్తే ఇది 3/7/11 అని వస్తుంది. అంటే ఇప్పుడు 11 హోల్ సర్కిల్ ఉన్నటువంటి మనము ఆ ప్లేట్ని మనం తీసుకోవాలి, కానీ 11 హోల్ సర్కిల్ ఉన్నది లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, న్యూమరేటర్ని డినామినేటర్ రెండింటిని కూడా మనము 3తో మల్టిప్లై చేస్తే 7 3 జా 21, 11 3 జా 33. సో 33 హోల్ సర్కిల్ మనం చూసుకోవాలి. ఆ 33 హోల్ సర్కిల్లో చూస్తే అదైతే మనకు ఉంది, సో ప్లేట్ 3లో ఉంది. కాబట్టి అప్పుడు ఈ 11 డివిజన్స్ మనం డివైడ్ చేయాలనుకున్నప్పుడు 3 రెవల్యూషన్స్ చేయాలి. ఒక గేర్ కట్ చేసిన తర్వాత 3 రెవల్యూషన్స్ క్రాంక్ని రొటేట్ చేసి ప్లస్ 33 హోల్స్ ఉన్నటువంటి ఆ హోల్ సర్కిల్లో 21 హోల్ సర్కిల్స్ మనం మూవ్ చేయాలి. ఆ విధంగా మనం కంటిన్యూగా మూవ్ చేసినప్పుడు 11 టైమ్స్ మనం చేసినప్పుడు 11 గేర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో అది సింపుల్ ఇండెక్సింగ్లో ఉన్న మెథడ్. సో నెక్స్ట్ ఈ విధంగా మనం చూస్తే 16 గేర్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఏమవుద్ది? 40/16, అంటే దాని అర్థం 2 + 18/16. సో అప్పుడు 16 హోల్ సర్కిల్ అనేది ప్లేట్ 1లో ఉంది కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ గో హెడ్. సో ఆ విధంగా మనం 45 గేర్స్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే కూడా మనము ఆ విధంగా డివైడ్ చేసుకొని తర్వాత చేయొచ్చు అన్నమాట. సో ఇవన్నీ మీరు జస్ట్ అదర్ ప్రాబ్లమ్స్ యూ కెన్ ట్రై. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే యాంగులర్ ఇండెక్సింగ్. ఈ యాంగులర్ ఇండెక్సింగ్ ఎప్పుడు అవసరం అవుతుందంటే, ఎప్పుడన్నా 2 గేర్స్ మధ్యలో యాంగిల్ ఒకటే మనకి తెలిసింది అనుకోండి, అలాంటప్పుడు ఈ యాంగులర్ ఇండెక్సింగ్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి 360 డిగ్రీస్ అనేది మనం రొటేట్ చేయాలి అనుకుంటే ఇండెక్స్ హెడ్ని మనము 40తో డివైడ్ చేయాలి. ఎందుకంటే మనకి ఒక 40 డివిజన్స్ 360 డిగ్రీస్ అనేది రొటేట్ కావడానికి మనకి ఎంత అవుతుంది? 1/40th రెవల్యూషన్సే కదా వర్క్ పీస్. కాబట్టి 360/40 కానీ చేస్తే 9 డిగ్రీస్ వస్తుంది పర్ టర్న్. అంటే నువ్వు ఒక్కసారి క్రాంక్ని రొటేట్ చేసినప్పుడు 9 డిగ్రీస్ మాత్రమే మనకి
మన స్పిన్డిల్ హెడ్ అనేది రొటేట్ అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్స్ డిగ్రీస్. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి 2 గేర్స్ మధ్యలో యాంగిల్ మనకు తెలిసినప్పుడు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వర్క్ పీస్ ఇన్ డిగ్రీస్ బై 9 వేయాలి. సో అప్పుడు మనకి ఇండెక్స్ క్రాంక్ ఎంత రొటేట్ చేయాలనేది మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ప్రాబ్లంలో 15 డిగ్రీస్ ఉంది బిట్వీన్ 2 గేర్స్. 15 డిగ్రీస్ ఉన్నప్పుడు అంటే మనకి ఎన్ని గేర్స్ కావాలో మనకు తెలియదు, కాబట్టి మనకు తెలిసింది ఏంటంటే 2 గేర్స్ మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అయిందో 15 డిగ్రీస్. ఇప్పుడు 15 డిగ్రీస్ కావాలనుకున్నప్పుడు అప్పుడు ఇండెక్స్ క్రాంక్ మూమెంట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇండెక్స్ క్రాంక్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద వర్క్ పీస్ ఇన్ డిగ్రీస్, దట్ ఈస్ 15 డిగ్రీస్. 15 డిగ్రీస్ బై 9 అప్పుడు ఏమైంది 1 + 6/9 వస్తుంది. సో మనకి ఇప్పుడు 6/9 మనకు లేదు కాబట్టి దాన్ని మనం యూ మల్టిప్లై విత్ 3 ఆర్ మేబీ 2. సో 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 12/18. 18 హోల్ సర్కిల్స్ అనేవి మనకు ఆల్రెడీ ప్లేట్లో ఉంది కాబట్టి ఒక రెవల్యూషన్స్ కంప్లీట్ రెవల్యూట్ చేసేసి తర్వాత 12 హోల్ సర్కిల్స్ మనము 18 హోల్ సర్కిల్లో 12 హోల్స్ అనేవి మనం ఎక్స్ట్రా రొటేట్ చేస్తాం. అప్పుడు యాంగులర్ ఇండెక్సింగ్ ద్వారా మనకి గేర్కి మధ్యలో 15 డిగ్రీస్ అనేది వస్తాయి. అప్పుడు ఎన్ని గేర్స్ వస్తాయి అనేది మనం తర్వాత క్యాలిక్యులేట్ చేసుకోవాలి మళ్ళీ. సో కాబట్టి దీన్ని ఈ యాంగులర్ ఇండెక్సింగ్ అనేది మనకి గేర్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ తెలిసినప్పుడు ఈ యాంగులర్ ఇండెక్సింగ్ అనేది మనం వాడతాం. నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ ఇండెక్సింగ్. కాంపౌండ్ ఇండెక్సింగ్లో ఎందుకయ్యా అంటే ఇప్పుడు మనకి సింపుల్ ఇండెక్సింగ్లో కొన్ని డివిజన్స్ మనం చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ 69 డివిజన్స్ కావాలి. 40/69. 40/69 మనం దేంతో డివైడ్ చేస్తాం? మనం డివైడ్ చేయం, 40/69 ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇంకా సింపుల్ ఇండెక్సింగ్లో 69 హోల్ సర్కిల్ ఉన్నటువంటి ఆ ప్లేట్ మనకు కావాలి. అన్ని హోల్ సర్కిల్స్ ఉన్న ప్లేట్ మన దగ్గర లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు మనము సింపుల్ ఇండెక్స్ని మనం వాడలేము. 69 డివిజన్స్ అంటే మనకి యాంగిల్ తెలిస్తే యాంగిల్కి కూడా మనం కొంత లిమిటేషన్స్ ఉన్నాయి కదా. యాంగులర్ ఇండెక్సింగ్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటంటే అక్కడ యాంగిల్ అనేది మనకు పర్టికులర్ నెంబర్ అయినప్పుడే 15 డిగ్రీస్ 14 డిగ్రీస్ లేకపోతే 20 డిగ్రీస్ అట్లా మనకు ఒక నెంబర్ వచ్చినప్పుడే మనకి ఈజీగా మనము డివైడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అట్లా కాకుండా ఈ డివిజన్ అనేది యాంగిల్స్ అనే పాయింట్స్లో ఉన్నప్పుడు కూడా మనం ఆ యాంగులర్ ఇండెక్సింగ్ కూడా వాడలేము. అయితే ఈ కాంపౌండ్ ఇండెక్సింగ్లో ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ న్యూమరేటర్ డినామినేటర్ డివైడ్ కానప్పుడు మనము కాంపౌండ్ ఇండెక్సింగ్ ద్వారా అది పాసిబుల్ అవుతుందో కాదో మనం చూసుకోవాలి. సో ఈ కాంపౌండ్ ఇండెక్సింగ్ ద్వారా కూడా పాసిబుల్ కాకపోతే అప్పుడు మనము డిఫరెన్షియల్ ఇండెక్సింగ్ ద్వారా వెళ్ళచ్చు. సో ఈ కాంపౌండ్ ఇండెక్సింగ్లో ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఒకేసారి మనము ఈ క్రాంక్ని రొటేట్ చేయం, 2 టైమ్స్ రొటేట్ చేస్తాం. సో ఫస్ట్ రెవల్యూషన్ ఎప్పుడు తీసుకుంటుంది అంటే క్రాంక్ని మనం రొటేట్ చేసినప్పుడు. సో క్రాంక్ రొటేషన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఇంకా తర్వాత ఇండెక్సింగ్ ప్లేట్ను కూడా మనం రొటేట్ చేస్తాం. సో అప్పుడు ఏమైందంటే 2 టైమ్స్ మనం రొటేట్ చేసి మనకు కావాల్సినటువంటి ఫైనల్ ఇండెక్సింగ్ అనేది మనం తీసుకుంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ 2 రొటేషన్స్ విల్ టేక్స్ ప్లేస్ ఎట్ ఎ టైం. సో ఫస్ట్ది ఏంటంటే ఇండెక్స్ క్రాంక్ రొటేట్ అయింది ప్లస్ ఇండెక్స్ ప్లేట్ కూడా రొటేట్ అయింది. ఎందుకని అంటే 69 అనేది మనకి డైరెక్ట్గా న్యూమరేటర్ డినామినేటర్తో 40/60 అనేది డివైడ్ కావట్లేదు. కాబట్టి దాన్ని మనం 2 ఫ్రాక్షన్స్గా మనం డివైడ్ చేసుకుంటాం. 2 ఫ్రాక్షన్స్గా మనం డివైడ్ చేసుకున్నప్పుడు వచ్చిన దాన్ని మనం 2 టైమ్స్ రొటేట్ చేయాలి. సో 2 టైమ్స్ రొటేట్ చేయాలనుకుంటే మనకు అప్పుడు 2 డిఫరెంట్ హోల్ సర్కిల్లో మనం 2 డిఫరెంట్ క్రాంక్స్ ఉంచాలి. అది పాసిబుల్ కాదు కదా, ఒకే క్రాంక్ ఉంటుంది. కాబట్టి అదే ఒక క్రాంక్ని ఫస్ట్ ఆ ఇండెక్సింగ్ ప్లేట్తో ఏ హోల్తో సర్కిల్ తోటి మ్యాచ్ అవుతుందో ఫస్ట్ ఒక రెవల్యూషన్ ఇస్తాము. తర్వాత వేరే లాక్ పిన్ను యూజ్ చేసుకొని మనకి ఏ హోల్ సర్కిల్ నెక్స్ట్ మనం రొటేట్ చేయాలో దాన్ని మనం రొటేట్ చేసి ఎక్స్ట్రా రెవల్యూషన్ అనేది మనకి ఈ ఇండెక్సింగ్ ప్లేట్కి ఇస్తాం అన్నమాట. సో దాన్ని మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఈ కాంపౌండ్ ఇండెక్సింగ్లో ఫస్ట్ మూమెంట్ అనేది ఇండెక్సింగ్ క్రాంక్ తీసుకుంటుంది. తర్వాత వచ్చేసి ఇండెక్సింగ్ ప్లేట్ కూడా రొటేట్ అయ్యింది. ఇక్కడ ఇండెక్సింగ్ ప్లేట్ అనేది ఫిక్స్డ్గా అయితే ఉండదు కాంపౌండ్ ఇండెక్సింగ్లో. సో ఇక్కడ చూస్తే రూల్ ఫర్ కాంపౌండ్ ఇండెక్సింగ్ ఏంటంటే ద 40/n ఈజ్ ఈక్వల్ టు n1/N1 ప్లస్ ఆర్ మైనస్ n2/N2. ఇక్కడ n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ గేర్స్ రిక్వైర్డ్ ఆన్ ద వర్క్ పీస్, అండ్ n1 అంటే హోల్ సర్కిల్స్ యూజ్డ్ బై క్రాంక్ పిన్.
అండ్ ఇంతకుముందు సింపుల్ ఇండెక్సింగ్లో ఏం చేసాము, ఈ రెండు ఇదొక్క ఫ్రాక్షనే ఉంటుంది, ఇదొక్క ఫ్రాక్షన్ ఉంటుంది. ఈ ఒక్క ఫ్రాక్షన్ మనం ఏం చేస్తామంటే మనము ఆ క్రాంక్ పిన్ రొటేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ప్లస్ ఆర్ మైనస్, ఒకవేళ ప్లస్ వచ్చింది అనుకోండి, ఇది ఫార్వర్డ్ డైరెక్షన్ రొటేట్ అయింది, ఇది కూడా ఫార్వర్డ్ డైరెక్షన్లో రొటేట్ చేసి దీన్ని మాత్రం ఇండెక్స్ ప్లేట్ని రొటేట్ చేయడానికి యూజ్ చేస్తాం సెకండ్ ఫ్రాక్షన్. ఫస్ట్ ఫ్రాక్షన్ మాత్రం ఇండెక్స్ పిన్ని రొటేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ n2 బై n క్యాపిటల్ N2 అంటే ఏంటంటే n2 is nothing but the number of spaces moved by the indexing plate and the indexing crank pin in n2 whole circle. సో n2 అంటే ఏంటంటే హోల్ సర్కిల్స్ యూజ్డ్ బై ద లాక్ పిన్. సో లాక్ పిన్ మనం యూజ్ చేసి మనం రొటేట్ చేస్తాం సెకండ్ ఫ్రాక్షన్. సో అదే డిఫరెన్స్. సో ఫస్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి యాజ్ యూజువల్గా సింపుల్ ఇండెక్సింగ్ లాగానే క్రాంక్ ని రొటేట్ క్రాంక్ని ఇండెక్సింగ్ క్రాంక్ని రొటేట్ చేసి మనం చేస్తాము. నెక్స్ట్ ఎక్స్ట్రా మనం రొటేషన్ అనేది లాక్ పిన్ యూజ్ చేసి ఇండెక్సింగ్ ప్లేట్ని మనం రొటేట్ చేస్తాం. అదే ఈ కాంపౌండ్ ఇండెక్సింగ్లో కొంచెం 2 times రొటేషన్ అనేది తీసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఆఫ్ ద క్రాంక్ టు ప్రొడ్యూస్ 69 గేర్స్. 69 గేర్స్ అనేది సింపుల్ ఇండెక్సింగ్లో మనకు పాసిబుల్ కావట్లేదు, ఎందుకంటే 40/n వస్తుంది, అప్పుడు 40/69 వస్తుంది. కాబట్టి 69 హోల్ సర్కిల్స్ అనేది ఈ ప్లేట్స్లో ఎక్కడ కూడా మనకి లేదు. కాబట్టి ఇప్పుడు నాకు 69 హోల్ సర్కిల్ లేదు, కాబట్టి నేనేం చేస్తానంటే ఈ యొక్క డినామినేటర్ని నేను డివైడ్ చేసుకుంటాను. 69 నేను డివైడ్ చేసుకుంటే 69 అనేది 3తో డివైడ్ అయిపోయింది కదా, 3 ఇంటూ 23 అనేది మనకు వస్తుంది. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ద్వారా ఈ యొక్క కాంపౌండ్ ఇండెక్సింగ్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా ఎలా చేయాలనేది మనం చూద్దాం. తర్వాత మీరు సింపుల్గా ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ ఏ డివిజన్ ఇచ్చినా కానీ మీరు ఈజీగా చేయవచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ మనము ఈ డినామినేటర్ని మనం డివైడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని డినామినేటర్ డివైడ్ చేసుకుంటే 69ని మనం ఏదైనా ఇది డివైడ్ అవుతుందా అవ్వట్లేదా, ఇది కూడా డివైడ్ అవ్వకపోతే మనం కాంపౌండ్ ఇండెక్సింగ్లో మనం చేయలేము. సో ఇప్పుడు డినామినేటర్ డివైడ్ అయినప్పుడే కాంపౌండ్ ఇండెక్సింగ్ అనేది మనం చేయగలుగుతాం. సో కాబట్టి ఈ కాంపౌండ్ ఇండెక్సింగ్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నట్టు మనకి అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం ఆ విధంగా డివైడ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని వచ్చేసి 23 ఇంటూ 3గా మనం డివైడ్ చేసుకున్నాం డినామినేటర్ని. సో అప్పుడు 23 అనేది n1 అవుద్ది అండ్ 3 అనేది n2 అవుద్ది. కానీ 3 అనేది హోల్ సర్కిల్లో మనకు అవైలబుల్ లేదు కాబట్టి 3 ఇంటూ 11 నేను చేసుకున్నాను. 3 ఇంటూ 11 చేసినప్పుడు 33 అనేది వచ్చింది. సో కాబట్టి ఈ 33ని n2గా నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే సబ్ట్రాక్ట్ ద హోల్ నెంబర్ ఆఫ్ వన్ సర్కిల్ ఫ్రమ్ అదర్. సో ఒకటి వచ్చేసి n2 వచ్చేసి 33, n1 వచ్చేసి 23. సో 33 మైనస్ 23 చేస్తే 10 వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ యొక్క 10ని మనకి ఫ్రాక్షన్స్గా మనం డివైడ్ చేసుకోవాలి. దాన్ని 2 ఇంటూ 5గా చేయొచ్చు. నెక్స్ట్ 69 కూడా ఫ్రాక్షన్గా మనం డివైడ్ చేసుకోవాలి, అది ఫిఫ్త్ స్టెప్. దాన్ని 23 ఇంటూ 3 చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫోర్త్ స్టెప్లో వచ్చినటువంటి ఈ ఫ్రాక్షన్స్ని కూడా మనం 10ని 2 ఇంటూ 5గా చేయొచ్చు. సో ఆ విధంగా నేను స్టెప్ 5 కంప్లీట్ చేస్తాను. స్టెప్ 6లో ఏం చేస్తామంటే మనకి ఏదైతే డినామినేటర్లో ఉందో ఫస్ట్ 40ని కూడా మనం ఫ్రాక్షన్ చేసుకుంటాం. తర్వాత ఏవైతే n1 అండ్ n2 మనం సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని కూడా మనం డివిజన్స్గా ఫ్యాక్టర్స్గా మనం డివైడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు 7th డివిజన్ చాలా ఇంపార్టెంట్. ఈ 7th స్టెప్లో ఏం చేస్తామంటే 69 ఏది డినామినేటర్ లో ఉన్నటువంటి 69ని ఇక్కడ రాసుకుంటాం. అంటే ఇది స్టెప్ 5లో వచ్చినటువంటి ఆ నెంబర్స్ స్టెప్ 6లో వచ్చినటువంటి ఈ ఫ్రాక్షన్స్ని మనం డివైడ్ చేసుకోవాలి. అప్పుడు డివైడ్ చేసుకుంటే ఏమైంది, ఈ 23 స్ట్రైక్ అవుట్ అయిపోయింది, ఈ 3 స్ట్రైక్ అవుట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ 2 ఈ 5 స్ట్రైక్ అయిపోయింది. అప్పుడు ఇంకేమి మిగిలిపోయినాయి, పైన వచ్చేసి ఓన్లీ 1 ఈజ్ లెఫ్ట్. ఇక్కడ 2 ఇంటూ 11 కూడా ఉంది, 1 ఇంటూ 11. సో ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ 44. సో ఈ 44 ఎందుకు మనకు యూజ్ అవుతాయి అంటే ఈ 44 అనేది నెంబర్ ఆఫ్ హోల్ స్పేస్ టు బి మూవ్డ్ ఫర్ ఇండెక్సింగ్. సో దట్ ఈజ్ నథింగ్ బట్ n1 అండ్ n2. సో ఈ రెండు n1 అండ్ n2 బోత్ కూడా 44. ఇప్పుడు మనము ఈ ఫార్ములాలో n1 ఆల్రెడీ క్యాపిటల్ N1 తెలిసింది, క్యాపిటల్ N2 తెలిసింది,
స్మాల్ n1 స్మాల్ n2 కూడా మనకి ఇప్పుడు 44 అని వచ్చింది. సో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే కాంపౌండ్ ఇండెక్సింగ్లో రెవల్యూషన్స్ ఆఫ్ క్రాంక్ అనేది మనకు వచ్చేసింది అనమాట. 40/69 ఈజ్ ఈక్వల్ టు 44/23, 44/33. సో ఇప్పుడు మనకి ఇది వచ్చేసింది. దీన్ని మనము ఫ్రాక్షన్స్గా కానీ మళ్ళీ ఇంకా రాస్తే 1 21/23గా రాయొచ్చు, మైనస్ 1 11/33. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు సో ఇండెక్స్ క్రాంక్ను యూజ్ చేసి ఒక ఫుల్ రివల్యూషన్ ఫార్వర్డ్ డైరెక్షన్లో రొటేట్ చేసి ప్లస్ 20 హోల్స్ ఇన్ 23 హోల్ సర్కిల్లో మూవ్ చేయాలి. తర్వాత ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రివర్స్ డైరెక్షన్లో 1 రివల్యూషన్స్ చేసి తర్వాత 11 హోల్స్ అనేవి 33 హోల్ సర్కిల్లో మనం మూవ్ చేయాలి అని దాని అర్థం వస్తుంది. అంటే ఫస్ట్ 1 రివల్యూషన్ ఫార్వర్డ్ డైరెక్షన్లో చేయాలి, తర్వాత మళ్ళీ 1 రివల్యూషన్ రివర్స్ డైరెక్షన్లో చేయాలి కదా. సో కాబట్టి దీని బదులు మనం ఏం చేయొచ్చు అంటే ఈ 1 మనం క్యాన్సిల్ చేస్తే 21/23 మైనస్ 11/33 అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో కాబట్టి దీని ఆన్సర్ ఏముందంటే 40/69 ఈజ్ ఈక్వల్ టు 21/23 మైనస్ 11/33. సో దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే మనకి 69 గేర్స్ కాంపౌండ్ ఇండెక్సింగ్లో మనం చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇండెక్స్ క్రాంక్ పిన్ ఉంది కదా, ఆ ఇండెక్స్ క్రాంక్ అనేది 23 హోల్స్ ఉన్నటువంటి హోల్ సర్కిల్లో ఎంగేజ్ చేయాలి. ఎంగేజ్ చేసి తర్వాత లాక్ పిన్నేమో 33 హోల్ సర్కిల్స్ ఉన్నటువంటి ఆ సర్కిల్లో మనం ఎంగేజ్ చేయాలి. అంటే ఈ రెండు డినామినేటర్లో ఉన్న ఈ రెండు నెంబర్లు కూడా ఒకే ప్లేట్లో ఉండాలి. ఎందుకంటే ఒకేసారి 2 ప్లేట్లు మనం యూజ్ చేయలేము. కాబట్టి ఈ రెండు కూడా మనకి ప్లేట్ 2లో మనకి అవైలబుల్గా ఉంటాయి. సో కాబట్టి ఈ ప్లేట్ 2ను మనం తీసుకోవాలి. ఆ ప్లేట్ 2లో ఏం చేయాలంటే 21 హోల్ సర్కిల్స్ అనేది 23 హోల్ సర్కిల్లో మనం మూవ్ చేయాలి. తర్వాత రివర్స్ డైరెక్షన్లో 11 హోల్స్ని 33 హోల్ సర్కిల్లో మనం బ్యాక్వర్డ్ రివర్స్ డైరెక్షన్లో మనం రొటేట్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఆ విధంగా ఎన్నిసార్లు చేయాలంటే 69 టైమ్స్ చేయాలి. అప్పుడు 69 గేర్స్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుద్ది. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కానీ తీసుకుంటే 51 గేర్స్ ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఇది మీరు చేసేయచ్చు 40/n అంటే 40/51. 51 అనేది 40తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి ఇది సింపుల్ ఇండెక్సింగ్లో పాసిబుల్ కావట్లేదు. కాబట్టి కాంపౌండ్ ఇండెక్సింగ్ పోవాలి. ఇప్పుడు 51ని మనము నెంబర్ ఆఫ్ డివిజన్స్గా రాసుకున్నాం. అప్పుడు ఏమైందంటే 17 × 3. 17 × 3 అంటే n1 వచ్చేసి 17 అయింది, n2 వచ్చేసి 3 అయింది. సో ఇప్పుడు 3ని 11తో చేస్తే 33 వస్తుంది. కానీ ఇక్కడ 17 హోల్ సర్కిల్స్ అనే ఈ ప్లేట్ 1లో ఉంది. అప్పుడు తర్వాత 11తో చేస్తే 33 సెకండ్ ఇంకొక ప్లేట్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఒకే ప్లేట్లో ఉన్న హోల్ సర్కిల్స్ వచ్చేటట్టుగా మనం తీసుకోవాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకి అప్పుడు మనం 3 కానీ తీసుకుంటే అప్పుడు 18 అవుతుంది అనమాట. సో 18 అయినప్పుడు అప్పుడు మనకి ఏమైపోయింది అంటే ఈజీగా ఒకే ప్లేట్లో వచ్చేసింది. తర్వాత స్టెప్ 3 మనకి ఏమవుతుందంటే 1 వస్తుంది. ఇప్పుడు ఇంకా ఇందాక స్టెప్ ప్రకారం మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చేస్తే తర్వాత 18 - 1 అంటే 1 వస్తుంది. సో 51 అని మనం డివైడ్ చేసుకుంటే 17 × 3 చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ న్యూమరేటర్లో ఉన్నటువంటి n1 n40 n2 ఇవన్నీ కూడా మనం ఫ్రాక్షన్స్గా డివైడ్ చేసుకుంటే మనకి 6th స్టెప్ అనేది మనకి వస్తుంది అనమాట. సో తర్వాత 7th స్టెప్ ఏంటంటే 5th స్టెప్లో ఉన్న వాటిని 7th స్టెప్లో వచ్చిన వాటిని మనము డివైడ్ చేసుకుంటే ఇక్కడ ఎంత వస్తుందంటే మనకి ఆల్మోస్ట్ 2 × 2 × 2 × 5 × 6 అనేది మనకి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎన్గా తీసుకోవాలి. ఎన్గా తీసుకుంటే ఎన్ అనేది స్మాల్ ఎన్ అండ్ స్మాల్ n2 240 అని వచ్చింది. సో ఎంత వస్తే అంత తీసుకోండి. 240 ఇచ్చినప్పుడు 40/51 అనేది 240/17 మైనస్ 240/18. సో ఇక్కడ ఏమైందంటే 14 ప్లస్ అని వచ్చింది, ఇక్కడ 13 ప్లస్ అని వచ్చింది. సో రెండింటిని మనం 14గా చేసుకుంటే దీన్ని మనం ప్లస్ చేసుకోవచ్చు. అప్పుడు ప్లస్ చేసుకున్నప్పుడు 14 - 14 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు మనకి 2/17 ప్లస్ 12/18 అనేది మనకు వస్తుంది. సో దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మనకి 51 డివిజన్స్ మనం డివైడ్ చేయాలనుకున్నప్పుడు మనకి ఫస్ట్ మనకి క్రాంక్ పిన్ వచ్చేసి 17 హోల్స్
సర్కిల్ ఉన్నటువంటి హోల్ సర్కిల్లో పిన్ చేసి దాంట్లో ఓన్లీ 2 హోల్సే మనం రొటేట్ చేస్తాం క్రాంక్ పిన్తో. అదేవిధంగా ఫార్వర్డ్ డైరెక్షన్లోనే 18 హోల్ సర్కిల్లో 12 హోల్స్ మనం మరలా ఎక్స్ట్రా రొటేట్ చేస్తాం లాక్ పిన్ ఉపయోగించి. అప్పుడు మనకి ఆ విధంగా 51 టైమ్స్ చేసినప్పుడు మనకి 51 గేర్స్ హోల్ సర్కిల్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద కాంపౌండ్ ఇండెక్సింగ్. ఇప్పుడు డిఫరెన్షియల్ ఇండెక్సింగ్లో మనం చూసుకుంటే డిఫరెంట్ ఇండెక్సింగ్ అనేది ఇక కొంచెము ఈజీ. అంతేకాకుండా దీంట్లో ఏ నెంబర్ అయినా కానీ మనము ఖచ్చితంగా ఇండెక్సింగ్ అని చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని నెంబర్ చెప్తాను. 41 చేయాలి. సో 40/41. 41ని మళ్ళీ అగైన్ మనం ఎక్స్ట్రా డివైడ్ చేసుకోలేము. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఇక 41 గేర్స్ నీకు కావాలనుకోండి. 41 గేర్స్ కావాలనుకున్నప్పుడు నువ్వు సింపుల్ ఇండెక్సింగ్లో చేయలేవు, కాంపౌండ్ ఇండెక్సింగ్లో చేయలేవు. కానీ 41 గేర్స్ కంపల్సరీ నువ్వు ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ఇంకొక మెథడ్ అనేది ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేసుకోవాలి మనం. అప్పుడే మనం దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. సో కాబట్టి ఈ డిఫరెన్షియల్ ఇండెక్సింగ్ అనేది వచ్చిందనమాట. ఈ డిఫరెన్షియల్ ఇండెక్సింగ్లో కూడా ఇక్కడ ఏం చేస్తాం అంటే ఒకేసారి క్రాంక్ పిన్ని రొటేట్ చేస్తాం. కానీ ఇండెక్సింగ్ ప్లేట్ కూడా రొటేట్ అయ్యేది అప్పుడే. నువ్వు ఒక్కసారి ఇండెక్సింగ్ క్రాంక్ అని రొటేట్ చేసేటప్పుడే ఇండెక్సింగ్ ప్లేట్ కూడా సేమ్ సైమల్టేనియస్గా రొటేట్ అయ్యింది. ఎట్లా రొటేట్ అయ్యింది అంటే ఆ ఇండెక్సింగ్ ప్లేట్ అనేది ఎక్స్ట్రా అటాచ్మెంట్ ద్వారా ఈ డిఫరెన్షియల్ ఇండెక్సింగ్ ద్వారా డిఫరెన్షియల్ గేర్స్ ద్వారా ఈ యొక్క ప్లేట్ ఎంత రొటేట్ కావాలనేది మనము ఈ గేర్స్ యూజ్ చేసి మనము డిసైడ్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మన దీంట్లో కానీ చూసినట్లయితే ఇప్పుడు వరకు ఏమేమి ఉందంటే సెటప్. సో ఇక్కడ ఒక క్రాంక్ పిన్ మనం రొటేట్ చేసినప్పుడు ఈ యొక్క వామ్ షాఫ్ట్ అనేది రొటేట్ అయ్యింది. వామ్ షాఫ్ట్ రొటేట్ అయిన తర్వాత ఇండెక్సింగ్ హెడ్ అనేది రొటేట్ అయ్యింది. సో ఇప్పుడు ఇక్కడ ఈ డిఫరెన్షియల్ ఇండెక్సింగ్లో ఏం చేస్తామంటే మనం ఎక్స్ట్రాగా సింపుల్ గేర్ ట్రైన్స్ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఈ వామ్ షాఫ్ట్ ఎప్పుడైతే రొటేట్ అయిద్దో అది రొటేట్ అయినప్పుడు ఏమైందంటే ఒక గేర్ను యూజ్ చేసుకొని యాక్చువల్గా ఇటువైపు నుంచి వస్తుంది. యాక్చువల్గా ఇండెక్స్ హెడ్ స్పిండిల్ ఉంది కదా, ఇండెక్స్ హెడ్ స్పిండిల్ రొటేట్ అయినప్పుడు అది ఈ ఇండెక్స్ హెడ్ స్పిండిల్కి ఇంకొక గేర్ అటాచ్ అయ్యి ఉంటుంది. ఆ అటాచ్ అయిన గేర్ ఏం చేసింది అంటే ఐడియల్ గేర్ని రొటేట్ చేసింది. ఈ ఐడియల్ గేర్ ఏం చేసింది అంటే మళ్ళీ వామ్ షాఫ్ట్ దగ్గరికి మళ్ళీ రొటేట్ అవుతుంది అనమాట. ఈ వామ్ షాఫ్ట్ని రొటేట్ చేయదు. యాక్చువల్గా వామ్ షాఫ్ట్కి ఈ ఇండెక్సింగ్ ప్లేట్ అనేది ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది. ఈ ఇండెక్సింగ్ ప్లేట్ని ఏం చేసింది అంటే ఈ ఐడియల్ గేర్ అనేది రొటేట్ చేసింది. అప్పుడు ఏమైందంటే ఎక్స్ట్రా మూమెంట్ ఏదైతే అవసరమో ఆ ఎక్స్ట్రా మూమెంట్ అనేది మనకి ఈ క్రాంక్ని రొటేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇండెక్సింగ్ ప్లేట్ కూడా రొటేట్ అయ్యింది. సో ఇక్కడ ఈ గేర్ ట్రైన్స్ అనేది మరి కాంపౌండ్ గేర్ ట్రైన్స్ కానీ అయితే 2 డివిజన్స్ కానీ వచ్చినప్పుడు మనం కాంపౌండ్ గేర్ ట్రైన్స్ అనేది మనం డిఫరెన్షియల్ ఇండెక్సింగ్లో యూజ్ చేయాలి. అలాంటప్పుడు మనకి ఫస్ట్ డ్రైవర్ ఇక్కడ ఉంటుంది. దీన్ని మనం రొటేట్ చేసినప్పుడు సెకండ్ డ్రైవర్ అనేది ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది. అదేం చేస్తుంది అంటే మళ్ళీ ఇక్కడ చూడండి మనకి సింపుల్ గేర్ ట్రైన్లో ఏమందంటే ఒక ఐడియల్ గేర్ ఉంది ఇక్కడ. సో ఈ రొటేషన్స్ అనేవి ఆల్మోస్ట్ ఐడియల్ గేర్ సేమ్గా రొటేషన్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఈ డిఫరెన్షియల్ ఇండెక్సింగ్లో ఈ ఫస్ట్ గేర్ రొటేట్ అయినప్పుడు ఇక్కడ ఈ సర్కిల్ యొక్క డయామీటర్ని బట్టి యొక్క సెకండ్ డ్రైవర్ అనేది కూడా మారిపోయింది అనమాట. సో ఆ విధంగా మనకి డిఫరెన్షియల్ ఇండెక్సింగ్లో ఈ యొక్క గేర్ ట్రైన్స్ మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ గేర్ ట్రైన్స్ మన కోసం మనకి ఏమేమి గేర్స్ ఉన్నాయి అది కూడా మనకి ఇంపార్టెంట్ ఈ డిఫరెన్షియల్ ఇండెక్సింగ్లో. సో డిఫరెన్షియల్ ఇండెక్సింగ్లో జనరల్లీ మనకు అవైలబుల్గా ఉన్నటువంటి చేంజ్ గేర్స్ ఏమేమి ఉన్నాయంటే 24, 28, 32, 40, 44, 48, 56, 64, 72, 86, 100 ఈ గేర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. సో దీన్ని బట్టే మనము ఏం చేయాలంటే మనం చేంజింగ్ గేర్స్ ఇవే యూజ్ చేసి మనము ఈ యొక్క డిఫరెన్షియల్ ఇండెక్సింగ్ అనేది మనం చేయాలన్నమాట. సో కాబట్టి ఈ నెంబర్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ డిఫరెన్షియల్ ఇండెక్సింగ్ యూజ్ చేసి మనం ఎనీ నెంబర్ ఆఫ్ డివిజన్స్ అప్ టు 382 ఏ నెంబర్ అయినా కానీ చేయవచ్చు. అది ఎట్లా అనేది మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం చేద్దాం. సో ఇప్పుడే చెప్పా కదా ఈ డిఫరెన్షియల్ ఇండెక్సింగ్లో ఎక్స్ట్రా చేంజింగ్ గేర్స్ అనేవి ఇక్కడ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ లాక్ పిన్ ఉంది కదా, ఈ లాక్ పిన్ అనేది మనం రిమూవ్ చేస్తాం డిఫరెన్షియల్ ఇండెక్సింగ్లో. అప్పుడు ఏమైపోయిందంటే ఈ యొక్క ఇండెక్సింగ్ ప్లేట్ అనేది ఈజీగా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇండెక్సింగ్ ప్లేట్ ఏమైందంటే ఇండెక్సింగ్
ఈ ఈ క్రాంక్ పిన్ ఉంది కదా, ఈ క్రాంక్ మనం రొటేట్ చేసినప్పుడు వామ్ షాఫ్ట్ అనేది రొటేట్ అయింది, మనకు తెలిసిందే. వామ్ షాఫ్ట్ రొటేట్ అయినప్పుడు ఇది వచ్చేసి స్పిండిల్కి కనెక్ట్ అయింది, స్పిండిల్ కూడా రొటేట్ అయింది. అయితే ఇదే స్పిండిల్ ఏమైందంటే ఒక అనదర్ ఇంకొక షాఫ్ట్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. కనెక్ట్ అయినప్పుడు ఈ కనెక్ట్ అయినప్పుడు ఈ గేర్స్ అనేవి రొటేట్ అవుతాయి. ఈ గేర్స్ రొటేట్ అయినప్పుడు ఇక్కడ మనకి కాంపౌండ్ గేరా, సింపుల్ గేర్ ట్రైనా, ఈ గేర్ ట్రైన్ బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ఈ మీటర్ గేర్స్ అనేవి ఈ రొటేట్ అవుతాయి అనమాట. ఇది రొటేట్ అయినప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఇండెక్సింగ్ ప్లేట్ మళ్ళీ రొటేట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ గేర్స్ని బట్టి ఈ యొక్క ఇండెక్సింగ్ ప్లేట్ రొటేషన్ అనేది కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ గేర్స్ ఏమేమి వాడాలనేది మనకి అవి మనము ఈ యొక్క డిఫరెన్షియల్ ఇండెక్సింగ్లో మనకి తెలుస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఎట్లా ఉందంటే, వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఆఫ్ ద క్రాంక్ టు ప్రొడ్యూస్ 83 gears on cylindrical job by using a differential indexing. The dividing head in a differential indexing is supplied with changing gears. ఆ గేర్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు, కొన్నిసార్లు మనకి ఇవ్వకపోయినా కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే క్రాంక్ మూమెంట్, ఇక్కడ క్రాంక్ మూమెంట్ ఫార్ములా ఏంటంటే 40/n, 40/83. సో ఈ 83 అనేది మనము దేంతో డివైడ్ చేసుకోవచ్చు? సింపుల్ ఇండెక్సింగ్ ద్వారా డివైడ్ కాదు, కాంపౌండ్ ఇండెక్సింగ్లో కూడా 83 అనేది డివైడ్ కాదు. కాబట్టి మనం ఖచ్చితంగా డిఫరెన్షియల్ ఇండెక్సింగ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ ఇండెక్సింగ్ ద్వారా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎట్లా ఫాలో అవుతాం అనేది ఈ యొక్క కమింగ్ స్లైడ్స్ చూపిస్తా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ద క్యాల్కులేట్ ఇండెక్స్ క్రాంక్ మూమెంట్, క్యాల్కులేట్ గేర్ రేషియో. గేర్ రేషియో ఫార్ములా ఏంటంటే A-n/A into 40. సో ఇప్పుడు ఏ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ డివిజన్స్ రిక్వైర్డ్ ఆన్ ద ఎన్ అంటే నెంబర్ ఆఫ్ డివిజన్స్ రిక్వైర్డ్ ఆన్ ద వర్క్ పీస్. ఎన్ అంటే ఏం లేదు, మనకు వచ్చే ఎన్ని గేర్స్ కావాలో అన్ని. సో ఏ అంటే ఏంటంటే ఈ ఏ ఈజ్ నథింగ్ బట్ ద అజ్యూమ్డ్ నెంబర్ నియరెస్ట్ టు ఎన్. అయితే ఇవన్నీ కూడా ఈ అజ్యూమ్డ్ నెంబర్ అనేది ఈ యొక్క ఇచ్చిన చేంజింగ్ గేర్స్లో అవైలబుల్గా ఉండేటట్టుగా మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 86 గేర్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి, 83 గేర్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి. 83 అనేది ఈ చేంజింగ్ గేర్స్లో దేనికి నియర్గా ఉందో చూసుకోవాలి. ఇది డేటా. సో దీంట్లో చూస్తే 24 అనేది చాలా నియర్గా ఉంది. ఇట్లా 83కి నియర్గా ఉన్న నెంబర్ చూసుకోవాలి. 86 అనేది నియర్గా ఉంది. సో ఎంత నియర్గా ఉందంటే ఓన్లీ 3 డివిజన్స్. అదే 72 చూస్తే 83 అనేది మనకు ఆల్మోస్ట్ 9 నెంబర్స్ గ్యాప్ ఉంది. కాబట్టి 86 అనేది సూటబుల్ నెంబర్ అన్నమాట. సో ఇప్పుడు ఏ అనేది 86 అయిపోయింది. ఇప్పుడు ఈ గేర్ రేషియో ప్రకారం A-n/A into 40 కదా. సో కాబట్టి ఇక్కడ ఏ బదులు 86, n వచ్చేసి 83 కానీ చేస్తే ఇప్పుడు మనము ఈ గేర్ రేషియో అనేది 3 into 40/86 అనేది మనకు వచ్చేసింది. సో ఇప్పుడు ఇది సెకండ్ స్టెప్. ఇక థర్డ్ స్టెప్లో ఏం చేస్తామంటే ఇది సెకండ్ స్టెప్లో 3 into 40/86 దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు 40/86 అనేది ఇక్కడ మనకి వచ్చేసింది. 83 గేర్ అనేది మనకి అవైలబుల్గా ఉంది గేర్ ట్రైన్. కానీ ఇక్కడ న్యూమరేటర్లో 3 ఉంది కదా, 3 అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా లేదు. సో ఓన్లీ 3 రెవల్యూషన్స్ అనేది మనకు పాసిబుల్ కాదు. కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయాలంటే ఫ్రాక్షన్స్గా మనం కన్వర్ట్ చేసుకోవాలి. దాన్ని ఉన్న చేంజింగ్ గేర్స్ ప్రకారం 72 గేర్ అనేది మనకు అవైలబుల్గా ఉంది, 24 గేర్ కూడా మనకు అవైలబుల్గా ఉంది. సో ఈ రెండు మనకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి 72/24 చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో కాబట్టి ఇది మనకి డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ డివిజన్స్లో ఉన్నటువంటి ఈ న్యూమరేటర్స్ ఏంటి అంటే డయామీటర్స్ ఆఫ్ డ్రైవర్స్, అండ్ డినామినేటర్లో ఉన్న ఈ ఏంటి అంటే డయామీటర్స్ ఆఫ్ డ్రివెన్. సో ఇవి రెండింటిని మనం దాని ప్రకారము చేంజింగ్ గేర్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ గేర్ రేషియోను యూజ్ చేసి మనము గేర్ ట్రైన్స్ అనేవి మనం డివైడ్ చేసుకొని మనము అది గేర్ రేషియో ప్రకారం దాన్ని మనం ఫిక్స్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ క్రాంక్ మూమెంట్ ఎంత రొటేట్ చేయాలనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇండెక్స్ క్రాంక్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 40/A. 40/n గానే వేస్తే మనకు అది అట్లా కావట్లేదు, మనం చూజ్ చేసుకున్న నెంబర్ని వేయాలి. ఏ అనేది 86. ఇప్పుడు 86 అనేది ఖచ్చితంగా 40తో డివైడ్ అయిపోయింది. దాన్ని ఇదేమైందంటే 20/43 వచ్చేసి. ఇప్పుడు 43 హోల్ సర్కిల్ 43 హోల్ సర్కిల్ అనేది మనకు అవైలబుల్ ఉంది ప్లేట్ 3లో. కాబట్టి డైరెక్ట్గా ఈ 43 హోల్ సర్కిల్ అనేది మనం తీసుకొని దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఫోర్త్ స్టెప్లో
ఫోర్త్ స్టెప్లో ఇది సైమల్టేనియస్గా రొటేట్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే, ఫస్ట్ ఏం చేయాలంటే ఈ డిఫరెన్షియల్ గేర్స్ ఏమైతే చేంజింగ్ గేర్స్ అవి ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ క్రాంక్ మూమెంట్ అనేది 23 హోల్స్ మనం రొటేట్ చేయాలి. దేంట్లో 43 హోల్ సర్కిల్లో. ఆ విధంగా మనము 83 టైమ్స్ చేసినప్పుడు 83 గేర్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అయిపోతాయి. సో అయితే స్టెప్ 4లో మనకి ఆటోమేటిక్గా జరిగేది ఏంటంటే ఈ యొక్క సైమల్టేనియస్గా ఈ యొక్క ఇండెక్స్ ప్లేట్ కూడా మనకు రొటేట్ అయిపోయింది. ఈ ఇండెక్స్ ప్లేటు ఎటువైపు రొటేట్ అవ్వాలి అనేది మనకి గేర్ రేషియోని బట్టి మనం యూజ్ చేసే సింపుల్ గేర్ ట్రైనా డిఫరెన్షియల్ గేర్ ట్రైనా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇప్పుడు A-N అనేది కానీ మనకి పాజిటివ్ వచ్చింది అనుకోండి, పాజిటివ్ వస్తే మనకి సేమ్ డైరెక్షన్లో క్రాంక్ అనేది రొటేట్ అయ్యింది. అదే కానీ నెగిటివ్ కానీ వస్తే ఆపోజిట్ డైరెక్షన్లో క్రాంక్ అనేది రొటేట్ కావాలి, ఈ ఇండెక్స్ ప్లేట్ అనేది రొటేట్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకి పాజిటివ్గా వస్తే మనము సింపుల్ గేర్ ట్రైన్ యూజ్ చేయాలి. అది పాజిటివ్ నెంబర్ వచ్చేసి అది సింపుల్ గానే అయితే అది ఐడియల్ గేర్ అనేది ఒకటే, నో ఐడియల్ గేర్ నీడ్ టు బి యూజ్డ్. అదే పాజిటివ్ వచ్చేసి అది కాంపౌండ్ గేర్ అయినా కానీ నో ఐడియల్ గేర్స్ యూజ్డ్. అది నెగిటివ్ గేర్ నెంబర్ కానీ వచ్చినట్టయితే ఇప్పుడు మనకి ఈ ప్లేట్ అనేది నెగిటివ్ డైరెక్షన్ రివర్స్ డైరెక్షన్లో రొటేట్ కావాలి కాబట్టి ఇక్కడ ఇది సింపుల్గా గేర్ ట్రైన్ సింపుల్గానే అయితే, సింపుల్ గేర్ ట్రైన్ అంటే ఎప్పుడు వస్తుంది మనకు ఆ డివిజన్ 2 ఫ్రాక్షన్స్ కాకుండా ఒకే ఫ్రాక్షన్ వచ్చినప్పుడు సింపుల్ గేర్ ట్రైన్ అనేది యూజ్ చేస్తాం. అప్పుడు 2 ఐడియల్ గేర్స్ అనేది మనం యూజ్ చేయాలి. అదే కానీ కాంపౌండ్ గేర్ ట్రైన్ కానీ వస్తే మనకి 1 ఐడియల్ గేర్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆ విధంగా మనము దీని ప్రకారం మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం ప్రకారము 86 మైనస్ 83 ఈజ్ ఈక్వల్ టు 3. ఇది పాజిటివ్ నెంబర్, ఇది ఒక కాంపౌండ్ ఇండెక్సింగ్ కాబట్టి మనకి ఇది ఏం చేస్తామంటే నో ఐడియల్ గేర్ ఈజ్ రిక్వైర్డ్. సో ఆ విధంగా మనం ఇండెక్సింగ్ ప్లేట్ని ఇండెక్సింగ్ క్రాంక్ని రెండు కూడా సైమల్టేనియస్గా రొటేట్ చేసుకుంటూ ఈ డిఫరెన్షియల్ ఇండెక్సింగ్ అనేది చేస్తాం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ హియరింగ్ అండ్